జడ చెప్పరా రెండు కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి ఒకతా ఇను ఇను చెబుతా ఇను ఇను మా ఊరి వైభోగం. బాధ అనిపించడము, కోపం రావడము, ఇంట్లో వాళ్ళ మీద కానీ దేవుడి మీద కానీ. ఇక్కడ చూపలేదు, ఇక్కడ నేను అనుకున్న దానికి రీచ్ అవ్వట్లేదు. కళ్ళు లేకపోతే మన పనులు మనం చేసుకోలేక వంత ఎట్లా కొంచెం ఎదుగుతుంటే ఇలా చూపు లేదని బయట అందరు అంటుంటే నాకు అనిపించింది, అరే ఈ సినిమాలకు వెళ్ళడం బాగా అలవాటు అంట, థియేటర్స్. అటు తమన్ గారు ట్వీట్ చేయడం మీ గురించి, ఇట్లా ఇండియన్ ఐడల్ 4లో మీతో కలిసి పర్ఫామ్ చేస్తాను, ఇది రిక్వెస్ట్గా డిమాండ్ అని చెప్పి ఆహాలో వాళ్ళకి చెప్పడం. తమన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నిజంగా ఇన్నాళ్ళు అనుకున్నా హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను బ్లైండ్ రాజు అని రీసెంట్గా కొన్ని వీడియోస్ మనకి సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఆర్టీసీ బస్సులో కూర్చొని పాడటం, సజ్జనార్ గారు అది ట్వీట్ కూడా చేశారు. నాకు తన స్టోరీ విన్న తర్వాత సంథింగ్ ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే ఏమి చేయకుండా ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే వాళ్ళకంటే ఏదో సాధిద్దాము, తనకున్న బ్లైండ్నెస్ని కూడా చాలా చిన్నది చేసి ఏదో సాధించాలనే సంకల్పంతో రెగ్యులర్గా తను వీడియోస్ చేసుకుంటూ, తన సింగింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ, అటు సర్జనర్ గారి కళ్ళ మీద పడి, దాని తర్వాత ఇప్పుడు తమన్ గారు తన కోసం ఒక ట్వీట్ చేసి ఇండియన్ ఐడల్ సీజన్ 4లో నేను తనతో పాటు కలిసి పర్ఫామ్ చేస్తాను, ఇది నా రిక్వెస్ట్ కాదు, ఇది ఆర్డర్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆహా వాళ్ళని మెన్షన్ చేసి ట్వీట్ చేయడం జరిగింది. సో రాజు పరిస్థితి ఏంటి, రాజు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, అండ్ రాజుకి ఇన్స్పిరేషన్ ఎవరు, సో రాజు ఎక్కడ నేర్చుకున్నాడు ఏంటి, తన ఫినాన్షియల్ స్టేట్ ఏంటి, అసలు రాజు ఎవరు అనేది ఇంటర్వ్యూ తెలిసిన ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ రాజు. హాయ్ సార్. హాయ్, హౌ యూ? ఫైన్. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో తమన్ గారి దగ్గర నుంచి ఇట్లా ఒక ట్వీట్ రావడం ఎలా అనిపిస్తుంది? ఏం మాటలు రావట్లా, ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఆయన, ఆ కల్మషం లేని నవ్వు, ఆ ఎగ్జైట్మెంట్. నాకు చిన్న పిల్లోని చూస్తే చిన్నప్పుడు ఏమన్నా ఒక రన్నింగ్ రేస్లో గెలిచినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అట్లాంటి హ్యాపీనెస్ ఆయన ఫేస్లో కనిపిస్తుంది. సో రాజు వాళ్ళ మదర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడని అడుగుదాము, ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి. అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అబ్బాయి నెమ్మదిగా డెవలప్ అవుతున్నాడు. నాకు మంచిగా అనిపిస్తుంది. ఆయన చిన్నప్పటి సంది అయితే మస్తు బాధపడ్డా, మస్తు తిప్పలు పడ్డా. 7 కంటే ఆడికి తోలిపోయినా తోలకపోయేటాలక అలుగుతాడు, తినడు, ఏం చేయడు. ఇక ఎక్కడంటే అలుగుతాడు సార్ నాయన, ఎందుకంటే తినడు. 7 కన్నా తోలకపోతేనే మంచిగా, లేకుంటే అస్సలు తినడు. ఇక అలా బావకు కూడా తెలిసిపోయింది, వాళ్ళ చెల్లెలకు కూడా తెలిసిపోయింది, నువ్వు తోలకపోవాలి అత్తమ్మ ఆయన తినడా అని. ఇక 7 కంటే గింత ప్రోగ్రామ్ అయినా పోవాలి, 7కైనా పోవాలి. ఇక తోలకపోతా. ఇప్పుడు జర బస్సులో వాడిండు. ఆ కండక్టర్ ఏమన్నాడంటే, ఏమయ్యా కూర్చున్న ఒక్క పాట పాడవా, చాలా రోజులకు కలిసిన ఓ పాట పాడు, మా డ్రైవర్ ఊరుకుతున్నాడు అంటే ఈయన వాడిండు. నా చెయ్యి జర అంత కనబడుతుంది, పాడిండు. పాడితే ఆ పిల్ల శిల్ప అనే పిల్ల వచ్చి ఈయనని తీసి ఇక అందరికి పంపింది. నాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఆయన ఇప్పటిదాకా అయితే ఆయన రవికుంచే సార్తాన వాడిన సంది అయితే ఏమీ లేదు. కరోనా వచ్చే అన్ని తినమంటే ఒక పూట తింటాడు, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఎందుకు నాకు అన్నం, నన్ను ఎవరు పిలుస్తలేరు, అందరు దూరమైనరు అని ఇక తిండే మానేసాడు. ఒక పూట అది బలిమితంగా 1 గంటలకు, మాపు 10 గంటలకు తింటాడు. ఏం చేయాలి, నాకేం పన్నది, నన్ను ఎవరు పిలుస్తలేరు అని ఇదే బాధలో ఉన్నాడు. ఇప్పుడు నిన్న మొన్నటి సంధి ఆపిగా ఉన్నాడు, లేకుంటే ఊకే టీవీ పెట్టుకొని తిండికి కూడా రాడిగా ఇంటికి అట్లా చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఆయన. అవును, రవితేజ సార్ సినిమా వింటున్నాడు, అన్ని వింటున్నాడు ఆయన. ఇప్పుడు మంచిగా ఉన్నది, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. వీరా సినిమా చూస్తున్నావు అయితే? రవితేజ గారు కూడా తెలుసు అయితే? రవితేజను చూసినాం నాయన, షూటింగ్లకు మస్తు షూటింగ్లకు పోయినాం. రవితేజను చూసినాము, ఎన్టీఆర్ని చూసినాము, శ్రీరారిని చూసినాము, ప్రకాష్ రాజు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిండు. ఇక మళ్ళా అర్జున్ కలిసిండు,
రమ్యకృష్ణన్ కలిసిండు, వాళ్ళ ఆయనను కలిసిండు. ఇండస్ట్రీ సగం మందిని కవర్ చేస్తాడు అయితే. అవునండి. నెల్లూరు నిరజానది కూడా వాడిండు ఆయన ముంగ, ఒకే ఒక్కది కూడా వాడిండు. ఇప్పుడు నేను అర్జున్ సార్ ఇద్దరం పక్క కూర్చున్నాం, ఆయన పక్కకి కృష్ణవంశీ సార్ కూర్చున్నారు. ఆ పాట వాడితే మంచి మనం ఈ అబ్బాయికి ఆపర్చునిటీ ఇద్దామని అనుకున్నారు, కానీ తర్వాత మరుసటి రోజు ఆయన షూటింగ్ లేదండి, ఆయన సినిమా లేదు. నితిన్ సార్ సినిమా ఉంది, అది ఆయన హీరో, ఈయన హీరో కాదు, ఈయన దేవుడు, ఆయన భక్తుడు. కాబట్టి ఆయన సీన్ ఎంత ఉండాలో అంతే ఉంది. కల్పిస్తానన్నారు కానీ కొంచెం ఆయన మర్చిపోయి ఉంటారు. ఆయన రాలా, వస్తే గుర్తు చేసేవాళ్ళేమో కానీ ఆయన రాలా ఆ రోజు. సో మీ ఇద్దరే ఉంటారు ఇంట్లో? మేమిద్దరమే. నాకు యాక్చువల్లీ ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు బాగా నచ్చింది. ఎప్పుడో పాతకాలం, పూర్వకాలం మా తాతమ్మలు తాతయ్యలు ఉండే ఇల్లులు ఉంటాయి కదా. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకుని? 40 అవుతుందో 40, 50 అవుతుందో. 50 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకుని. చిన్నది ఓన్ హౌస్. ఓన్ హౌస్ అండి, ఓన్ హౌస్. అప్పటి నుంచి ఇలాగే ఉంది ఇల్లు. ఇంట్లోనే ఉన్నది, ఇంక ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది మాకైతే. ఈ దెమ్మలు ఇవంతా అప్పుడే మొత్తం అప్పటి నుంచి పోలా, అది కదలని కూడా కదలట్లేదు అసలు, స్టాండర్డ్ గా ఉంది. ఇక్కడ కూలిందా? కూలింది ఇలా కూలింది. ఈ గురుదంగం ఇచ్చింది ఇది బ్యాగ్. ఎవరు ఇచ్చింది? ఆయనకు గురుదంగం రామాచారి సార్ ఇచ్చింది కదా. ఈ బ్యాగ్ కూడా అప్పుడుది అయితే. అందులో ఉన్నది ఆనకు కూలిపోతున్నది అని ఆయన చేసినాం. 50 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా పైన ఒకటి పోయింది, చెక్కు చెదరకుండా ఉంది ఇల్లు. అప్పటి గోడలే మంచివి నాన్న, అప్పటి ఇల్లే మంచిది. దేంతో కట్టారు? మొత్తం మట్టితోటే, మట్టి ఇంకా రాయి. ఈ మొత్తం ఇక్కడ ఆడికిడికి రాయి, ఇదంతా మట్టి. అలా నాయన తిప్పలవాడి బండి కొట్టేది, వాళ్ళ నాయన నేర్చుకున్నాడు రాయి బండి మీద. ఇక ఎవరు తెలియదు, ఆయన ఒక్కడే తెచ్చి ఏరోలను పెట్టి ఆయన కిరాయిలో కురికిండు. ఇప్పుడున్న ఇల్లు ఉండట్లేదు 50 సంవత్సరాలు, కష్టం. ఆరమారం ఇంత దీపం తీసుకుంటే నాకేమో ఈ ఇల్లు నిడిచిపెట్టి వాళ్ళు ఏమంటారు అంటే కూల్తది ఇల్లు ఉండొద్దు, సర్పంచ్ వాళ్ళు కూల్తది ఉండొద్దు, ఇలా కూల్తది ఉండొద్దు అంటే మీకు పొద్దున్న లేచి టీవీ పెట్టుకొని అగో అక్కడ పడ్డది కూల్తది. ఇవంతా ఏంటిది? అప్పుడు కుండలు ఉండే మాకు, కుండలు దొంతులు, అవి కుండలు ఉంటే అరుగు పెట్టి ఇండ్లల్లా పెడుతుంటిమి, కుండలు పెడుతుంటిమి. ఇప్పుడు కుండలు పోయినాయి, అన్ని పోయినాయి. ఉంటది అక్కడ అందులో, జస్ట్ కుండలో పెడతారు కుండలు. ఈ దేవుని అర ఉన్నది, ఇది దేవుడు అర. ఫ్యూచర్లో బాగా డబ్బులు ఉంటే ఇలాంటి తోడు కట్టుకుంటా, కొనుక్కుంటా ముందు. సరే, మీ ఇల్లు బాగుంది, మీ అమ్మగారు కూడా మంచి హ్యాపీగా ఉన్నారు. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఇంకా. పద. కంగ్రాచులేషన్స్. అటు తమన్ గారు ట్వీట్ చేయడం మీ గురించి, ఇట్లా ఇండియన్ ఐడల్ 4లో మీతో కలిసి పర్ఫామ్ చేస్తాను, ఇది రిక్వెస్ట్ కార్డ్ డిమాండ్ అని చెప్పి ఆహాలో వాళ్ళకి చెప్పడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళని కలుసుకోవాలని, ఇలాంటి వాళ్ళతో పాడాలనే నాకు చాలా రోజుల నుంచి కోరిక ఉండే. అలాంటిది వాళ్ళే అలా పెట్టారంటే చాలా గ్రేట్. అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి నిజంగా. ఎందుకంటే నేను వీళ్ళనే రీచ్ అవుదామని వాళ్ళు వచ్చి మాకు ఇట్లా అవకాశాలు ఇప్పిస్తానంటే చాలా హ్యాపీ. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను వీళ్ళనే కలుసుకోవాలి, అంటే వీళ్ళ మ్యూజిక్లోనే నేను పాడాలనుకుంటున్నాను. కాబట్టి మరి వాళ్ళు ఇస్తా అన్నప్పుడు చాలా హ్యాపీ నిజంగా. వాళ్ళు ఈరోజు నా సాంగ్ చూసి రెస్పాండ్ అయ్యారు. తమన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నిజంగా ఇన్నాళ్ళు అనుకున్నా, అయ్యో వీళ్ళు అవ్వరేమో, అంటే వీళ్ళు చూడరేమో ఇన్ని సంవత్సరాల నుండి, వీళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ వస్తలేదు. చాలామంది మామూలు వాళ్ళు చూస్తున్నారు కానీ ఇలాంటి వాళ్ళు చూడట్లా అని చెప్పేసి కొంచెం బాధ ఉండేది. అది కాస్త ఇప్పుడు ఈ దాంతో తగ్గింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. కాలేజ్ వచ్చిందా ఇప్పటివరకు? లేదండి, రాలేదు, ఇప్పటివరకు రాలేదు. ఇట్లా అంటే చెప్పారు నాతోటి, నేను విన్నా. అది నేను చాలా హ్యాపీ. మాట్లాడినంత హ్యాపీగా ఉంది. కానీ ఎప్పటి నుంచి సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ మీకు? ఎదిగిన తర్వాత ఇక్కడ 1989లో నేను పుట్టానండి. పుట్టి పెరిగిన తర్వాత నాకు ఇంకా ఏదీ లేదు, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను. అయితే చుట్టుపక్కల టేప్ రికార్డు పెడుతున్నారు రోజు. పెడుతుంటే ఇట్లా గోడ మీదకి వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని. ఏంటబ్బా సాంగ్ వినిపిస్తున్నానే అని చెప్పి కూర్చొని
అక్కడ టేప్ రికార్డు వినేవాడిని. అలా ఫస్ట్ వినేవాడిని. ఇంకా రెండోసారి, మూడుసార్లు ఇలా 2, 3 సార్లు విన్న తర్వాత ఇంకా నాకు పాడడం అలవాటైపోయింది. ఆ తర్వాత నాకు నేనుగా ఒక కిరసనాయిల్ డబ్బా, ఒక రూపాయి బిళ్ళ అది పెట్టుకున్నా నా కోసం. మామూలుగా నాకు ఎవరు ఐడియా ఇవ్వాల ఇలా చేయాలని. ఐరన్ డబ్బా. వాళ్ళు ఎలా పాడుతున్నారు, ఎలా వాయిస్తున్నారని అట్లా వింటూ ఇట్లా పాడుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు టేప్ రికార్డ్ ఆపేసాక నేను అట్లా పాడుకుంటుండేవాడిని. ఇట్లా చుట్టుపక్కల రైట్ సైడ్ ఒక టేప్ రికార్డు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక టేప్ రికార్డు. వాళ్ళు అలా పెట్టేవాళ్ళు. వాళ్ళు ఆఫ్ చేసుకోగానే నేను అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. నేనే నాకు ఇంకా ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, ఎవరు లేరు కదా. ఇక ఆ టైంలో నేను అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. గుర్తుందా ఫస్ట్ నేర్చుకున్న పాట? గుర్తుందండి. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, మప్పులారా మంచులారా తప్పుకోండి దారికి, జడ చెప్పరా రెండు కళ్ళకి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. ఫస్ట్ నేర్చుకోవడం ఆయన సాంగ్తో నేర్చుకున్నారు అయితే. అవునండి, ఫస్ట్ ఇదే. ఆ టైంలో కొత్త సినిమా ఇది. మ్మ్. వాళ్ళు ఇంకా రోజు పెట్టేవాళ్ళు ఇదే పాట. మ్మ్. మ్మ్. అలా రోజు అలా పెడుతూ ఉంటే వినేవాడిని. మ్మ్. ఎట్లా ఈ సౌండ్ ఎట్లా చేత్తో? నాకు మ్మ్. డబ్బా ఆ రూపాయి బిళ్ళ వాయిస్తున్నాను కదా, మ్మ్. ఒకసారి ఆ కెరసనాయిల్ డబ్బా పోయింది. మ్మ్. అంటే అట్లా వాయించి పోయింది. నా దృష్టిలో అదే ఇన్స్ట్రుమెంట్స్ అనుకునేవాడిని. అప్పుడు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఇక అట్లా ఆ డబ్బా పోయిన తర్వాత ఇంకా వేరే గత్యంతరం లేక ఇలా అలవాటు చేశా. మ్మ్. ఇలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. ఇంకా మ్మ్. ఆ రోజు నుంచి ఇలాగే ఈ చేతితోటే వాయిస్తున్నా ఇప్పటి వరకు. మ్మ్. కానీ ఇంట్రెస్ట్ ఉండే ఎప్పుడు మ్యూజిక్ క్లాసెస్కి వెళ్దాము నేర్చుకుందాము అని ఎప్పుడు అనిపించలేదా మీకు? మామూలుగా చిన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదండి. అంటే మ్యూజిక్ క్లాసెస్ ఉన్నాయి, అంటే ఇట్లా మ్యూజిక్ నేర్చుకోవాలి, నీకు టాలెంట్ ఉంది కదా, నువ్వు హ్యాపీగా నేర్చుకోవచ్చు కదా అని అప్పుడు ఆ టైంలో అంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మొన్న వైరల్ అయిన సాంగ్తో మా అందరికీ మీరు పరిచయము. అవునండి. బిఫోర్ ఏం చేసేవాళ్ళు మీరు? మామూలుగా ఏంటంటే పాటలు పాడుతూ నాకు పాటలు పాడుతూ ఉంటే ఒకసారి డాన్స్ మాస్టర్ జాకీ సార్ అసిస్టెంట్ మ్మ్. సాయి అని అతను ఒకసారి మా ఇంటికి వచ్చారు 2014లో. మా ఇంటికి వచ్చి ఒక పాట వీడియో షూట్ చేసుకొని వెళ్ళారు. నేను డ్యాన్స్ మాస్టర్ జాకీ సార్ చెప్పారంట, అంటే ఆయనకు పరిచయం చేస్తానని చెప్పారు. ఈయన ఏంటి ఒకసారి ఈడ శంషాబాద్ శివాలయంలో నన్ను చూశాడంట గుళ్ళు, ఈయన సాయి అని ఆయన. మ్మ్. అయితే ఆయనకు పరిచయం చేస్తా అని చెప్పేసి నా పాట షూట్ చేసుకొని వెళ్తే అక్కడ జాకీ సార్ చూసి మణికొండ తీసుకురా అతనని చెప్పారంట. మ్మ్. ఇంకా వాళ్ళ కార్లోనే ఒక 2-3 రోజుల తర్వాత మణికొండ తీసుకెళ్లారు. అక్కడ ఒక సాంగ్ పాడించారు. పాడించిన తర్వాత అది డాన్స్ ప్రోగ్రామ్. ఆయన డాన్స్ మాస్టర్ జాకీ సార్. అందులో ఒక పాట పాడిస్తే ఆ పాట పాడిన తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు. మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు నన్ను కలుసుకోవడానికి. మ్మ్. వచ్చి అక్కడ ఇది సదాశివ సన్యాసి అనే సాంగ్ ఇక్కడ ఇంట్లో పాడించుకుని అది అక్కడ ఫేస్బుక్లో పెట్టారు. మ్మ్. ఫేస్బుక్లో పెట్టిన తర్వాత ఒక్కొక్కరు నేను బయటకు వెళ్ళిన తర్వాత నాతో చెప్తున్నారు. చాలామంది చెప్పడమే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టేశారు. అట్లా వైరల్ అయింది. మ్మ్. అట్లా వైరల్ అవ్వడమే కాకుండా అది రఘుకుంచే సార్ చూశారు. మ్మ్. రఘుకుంచే సార్ చూసి ఇక్కడ కీర్తి గారు అని ఆమెను అడిగారంట, ఈ అబ్బాయి ఎవరు ఇలా చిటికెలు వేస్తూ పాడుతున్నాడు, ఒక్కసారి ఈ అబ్బాయిని పరిచయం చేయమ్మా నాకు అని చెప్పేసి చెప్తే ఆవిడ నాకు కాల్ చేసి ఇట్లా రఘుకుంచే సార్ నీ నెంబర్ అడిగారు, నీ నెంబర్ నీకు ఆయనకు మెసేజ్ పెడుతున్నా అంటే సరే అక్క అని చెప్పాను. మ్మ్. ఇంకా మరుసటి రోజు 8 గంటలకు ఆయన కాల్ చేశారు రఘుకుంచే సార్. మ్మ్. నీ పేరు రాజు అంటే నువ్వేనా అంటే నేనే సార్. అంటే చేతులతో బాగా వాయిస్తున్నావు అబ్బాయి,
బాగా పాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడారు. ఒక విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం, విష్ యూ హ్యాపీ సంక్రాంతి చెప్పుకున్నాం. ఓకే, ఫోన్లోనే మాట్లాడుకున్నాం, అయింది. ఇట్లా పలాస 1978 అనే ఒక సినిమా తీస్తున్నాం, అక్కడ నిన్ను ఒక టైటిల్ సాంగ్ వాడించాలనుకుంటున్నా. ఆ, నేను మా డైరెక్టర్స్, మా రైటర్ మేమందరం కలిసి డిసైడ్ చేసుకొని చేసి నీకు కాల్ చేస్తామని చెప్పారు. సరే సార్ మంచిది అని అంటే, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత జూన్ 1వ తేదీ నాకు సాంగ్ పంపించారు. ఆయన పాడి పలాస 1978 అంటే సాంగ్ ఆయన పాడి నాకు పంపించారు సోషల్ మీడియాలో. నా కోసం పాడి పంపించారు. పంపిస్తే అక్కడ నేర్చుకొని నేను ఎలా అయితే పాడుతున్నానో అలాగే నువ్వు పాడాలి, నువ్వు అలా పాడి నాకు నువ్వు ఎన్ని రోజులైతే సాంగ్ వచ్చిందంటే అప్పుడు స్టూడియోకి పిలుస్తా అని చెప్పారు. నాకు ఇక్కడ జూలై 19 వరకు ఛాన్స్ ఇచ్చారు, అంటే అవకాశం ఇచ్చేశారు. ఆ తర్వాత జూలై 19కి స్టూడియోకి పిలిచి ఆ పాట అక్కడ షూటింగ్లో వాడిచ్చారు. కానీ అనుకున్న సినిమా ఆపర్చునిటీ కూడా వచ్చింది అప్పుడే. అవును 2019 జూలై 19. ఏం సాంగ్ అది ఒకసారి పాడతారా? టైటిల్ సాంగ్. బొగతా ఇను సెబుతా ఇను మా ఊరి వైభోగం, బొగతా ఇను సెబుతా ఇను మా ఊరి వైభోగం, జుముకుల కొండని వాయింతనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, జీడి తోటల సింగారాలు, ఆయర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు, జీడి పప్పు పేరు చెబితే చాలు, పలాస విలాసం గుర్తొస్తాదే, దేశాలన్నీ తెల్ల బంగారంలా పావించిలువైన పంటేదే, ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం, రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. పలాసలో పాడిన తర్వాత మళ్ళీ ఎందుకు వేరే సినిమాలు ఎక్కడ ఛాన్సులు కనిపించలేదు? రఘుకుంజ గారు కూడా తర్వాత 2-3 సినిమాలు చేశారు, అందులో కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదు? లేదండి, అంటే ఇప్పుడు పలాస సినిమాలో పాడిన తర్వాత కొద్ది రోజులు ఆ సినిమా నడిచిన తర్వాత 2020కి కరోనా వచ్చింది. అప్పటి వరకు ఇంకా నేను ఇంకెవరిని కలవాల. నేను ఇంకా కరోనా వచ్చిన తర్వాత అందరినీ బంధించేసింది కదా, అట్లా నేను ఇంట్లోనే ఉండిపోయాను, నాకు ఆపర్చునిటీ రాలేదు. కరోనా వచ్చి ఇంకా ఎప్పటి వరకు ఆపర్స్ రాలా, ఇంకా మళ్ళీ టెన్షన్ మొదలైంది. అందరూ దూరం అయిపోయారు, ఎవరు కలవాల. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా నేనేమీ చేయలేను ఇప్పటి వరకు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు నిజంగా. ఎవరో కొంచెం సపోర్ట్ ఉండాలి కదా, ఫ్యామిలీ సపోర్ట్ కూడా. మనకు బయట సపోర్ట్ కూడా చాలా ఉంది, ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది, మనకు చాలా ఉంది. కానీ ఎలా గుర్తుపడతారు అందరినీ? రఘుకుంజ గారిని కానీ తమన్ గారిని కానీ వాళ్ళ వాయిస్ విని గుర్తుపడతారు. అంటే ఏం చిన్నప్పటి నుంచి బ్లైండ్నెస్ ఉందా, లేదంటే మధ్యలో ఏమన్నా ఇదైందా? లేదండి, చిన్నప్పటి నుంచే ఉంది. మళ్ళీ ఆపరేషన్ చేయించడము? లేదండి, అంటే ఆపరేషన్ అంటే 2009లో సోంభూపాల్ రెడ్డి అని అతను నా ఫ్రెండ్, అంటే ఇప్పుడు అన్నిటికీ సపోర్ట్ తనే చేస్తున్నాడు. తను కూడా నాకు ఒక గైడ్లా, ఒక బ్రదర్లా చాలా హెల్ప్ చేస్తున్నాడు. అతను తీసుకెళ్ళాడు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి. ఇట్లా వస్తాయని కొంతమంది యాడ్లు ఇచ్చారు, వస్తాయని యాడ్లు ఇస్తే ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళాడు. పాపం కాలేజ్ స్టూడెంట్ తను అప్పుడు ఆ టైంలో. ఇంకా మధ్యాహ్నం అంటే ఉదయం చెక్ చేశారు, ఓకే మధ్యాహ్నం వరకు ఆగమన్నారు. మధ్యాహ్నం లంచ్ టైంకి చెక్ చేశారు, చెక్ చేస్తే ఏమి చెప్పలా,
సాయంత్రం టైంలో 6 గంటలకు చెక్ చేశారు. ఆ టైంలో రావని చెప్పేశారు. వాళ్ళు రావని జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇంకా ఆపరేషన్ చేసినా కళ్ళు అయితే రావు. రావండి అది చెప్పారు. మీరు ఆపరేషన్ చేసినా వేస్ట్ కళ్ళు లేకపోతే మన పనులు మనం చేసుకోలేక వంత ఎట్లా అనిపిస్తుంది కదండి. అంటే అందరి మీద ఆధారపడ్డాం టైంలో. ఇంకా తర్వాత అంటే ఫస్ట్ మనం అంటే చిన్నపిల్లలు ఉన్నా అంటే ఆ టైంలో నాకేం గుర్తుండదు. హ్యాపీగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేసేవాడిని. కొంచెం ఎదుగుతుంటే ఇలా చూపు లేదని బయట అందరు అంటుంటే నాకు అనిపించింది, అరే ఉండుంటే నేను హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాడిని కదా, నేను హ్యాపీగా ఉండేవాడిని కదా అనిపించింది. ఇంకా ఆ టైంలో ఇదంతే, ఇంకా దాన్ని మార్చలేం. ఇప్పుడు అంటే బాధ అనిపించడము, కోపం రావడము ఇంట్లో వాళ్ళ మీద కానీ దేవుడి మీద కానీ? అంటే ఇంట్లో వాళ్ళ మీద ఏం కోపం లేదండి, నా మీద నాకే. ఎందుకంటే ఇక్కడ చూపలేదు, ఇక్కడ నేను అనుకునే దానికి రీచ్ అవ్వట్ల. ఈ రెండు సమస్యలు నన్ను దెబ్బతీస్తున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్? ఏ కాన్ఫిడెన్స్? ఇదా? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరండి. అంటే మామూలుగా నాకే అనిపించింది. అంటే మీరేమడుగుతున్నారంటే సింగర్స్ అంటున్నారా మీరు? సింగర్స్ దాంట్లో ప్లస్ లైఫ్ని ఎలా ఉన్నా కూడా లీడ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ అది రేడియో వచ్చిన తర్వాత నేనే అనుకున్నానండి. నాకు ఎవరు సలహా ఇవ్వలేరు సింగర్స్. అంటే ఎస్పి బాలు గారి మాటల కెరటాలని రేడియోలో ఒక ప్రోగ్రాం వచ్చింది. ఆ తర్వాత అక్కడ విన్న తర్వాత ఈటీవీలో పాడుతా తీయగా అని అప్పుడు కొత్తగా ఈటీవీ పెట్టారు. అప్పుడు అనిపించింది, నేను ఆ మాటల కెరటాలు విన్నప్పుడే ఎస్పి బాలు గారిని కలవాలనిపించింది. ఆయన ఇన్స్పిరేషన్. ఓన్లీ ఇప్పటికైనా అట్లీస్ట్ ఇండియన్ ఐడల్ 4లో ఇంకా ఇంకొంతమంది జనాలు తెలిసి అందరు చూసి రేపు మీరు అనుకున్న ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే మామూలుగా అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. కమన్ సార్ ఒకసారి ఇక్కడ రామాచారి సార్ క్లాస్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు కూడా నేను గెలవలేను. ప్లస్ తర్వాత వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్కే వచ్చారు, అప్పుడు కూడా గెలవలేను. మామూలుగా ఆయన మాటలు నేను టీవీలో వినడమే, ఆయన కలిసింది లేదు. అలాంటి ఆయన ఐ డ్రీమ్ ఛానల్ చూసి నాకు ఇట్లా ఇండియన్ ఐడియల్ 4లో అతనికి ఛాన్స్ ఇప్పించడమే కాకుండా మేమిద్దరం కలిసి పాడతాం అనడం నిన్న చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది అదే అంటున్నారు, అరే తమన్ సారా అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఆఫర్ ఇస్తున్నారా అంటే ఇంకేం కావాలి. ఈ సినిమాలకు వెళ్ళడం బాగా అలవాటు అంట, థియేటర్స్కి. నా గురించి మీరు ఎంక్వైరీ చేస్తారు కదా, చేయండి. ఓకే, సినిమాలకు వెళ్తానండి. ఫస్ట్ థియేటర్ సినిమాకు వెళ్ళా, అడవిలో ఉన్నా. అంటే ఆ టైంలో రేడియోలో మోహన్ బాబు గారిది. అయితే నేను సినిమా అనేది ఎట్లా అలవాటైందంటే, ఒకసారి ఇట్లా గణేష్ థియేటర్కి సినిమాకి వెళ్దామని చెప్పేసి మా అమ్మగారిని రిక్వెస్ట్ చేసి వెళ్ళా. ఫస్ట్ సినిమా అడవిలో అన్న మోహన్ బాబు గారిది మీరు అన్నట్టు. ఆ రోజు 2 గంటలకు వెళ్ళా, కానీ అక్కడ టికెట్స్ ఏం తీసుకోలేరండి. మా అమ్మగారికి టికెట్ తీసుకున్నారు కానీ నాకు తీసుకోలే, నన్ను పంపించేశారు లోపలికి. ఆ రోజు థియేటర్లో సినిమా చూసానా, అది విన్న తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ సినిమా అది మాస్టర్కి వెళ్ళా, చిరంజీవి గారిది. మాస్టర్ తర్వాత మళ్ళీ ఇద్దరు మిత్రులు సినిమాకి వెళ్ళా, చిరంజీవి గారిదే. మళ్ళీ చూడాలంది సినిమాకి వెళ్ళా, చిరంజీవి గారిదే. అర్రే లైన్గా వెళ్ళాను అక్కడి నుంచి. ఆ తర్వాత వెంకటేష్ గారిది ప్రేమించుకుందాం రా సినిమాకి వెళ్ళా. అంటే విజువల్ చేసుకుంటారా సినిమా చూస్తున్నప్పుడు, ఇలా జరిగి ఉండొచ్చు అంటే మీ విజువలైజేషన్లో ఏం కనిపిస్తాయి? కానీ అంటే మైండ్లో ఉంటాయండి, నేను వింటుంటాను కదా. 2 గంటల సినిమా హ్యాపీగా వింటా. నాకు అలవాటు అయిపోయింది. సినిమాలు అంటే ఇలా చూస్తారా, అందరూ మేము సినిమా చూస్తాం థియేటర్కి వెళ్తాం అంటుండేవాళ్ళు. చూద్దాం మనం కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి అలా వెళ్ళా. అయితే అలా అలవాటు అయిపోయింది ఇంకా సినిమాలు వినడం.
అలవాటైపోయి ఇప్పుడు టీవీలో కూడా సినిమాలు వింటున్నా. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో చిరంజీవి సార్. ఆ తర్వాత ఇద్దరు మిత్రులు సినిమా వచ్చినప్పుడు ఆయన హై బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, నేత్రదానం అని పెట్టారు కదా. అప్పుడు ఆ సినిమా పాటలు ఇప్పుడు క్యాసెట్కి ఆయన ఒక యాడ్ వస్తుండే ఆ ఇద్దరు మిత్రుల సినిమాకు, రక్తదానం చేయండి అని చెప్పేసి. అప్పుడు నా స్టాలిన్ సినిమాలో కూడా ఒకటి బాగా నాకు అలవాటు అయిపోయింది. మీరు ముగ్గురికి సాయం చేయండి, ఆ ముగ్గురికి ఇంకొక ముగ్గురికి సహాయం చేయించండి అని చెప్తారు కదా. అది నాకు బాగా మైండ్లో ఉండిపోయింది. చిరంజీవి గారి విజువల్ మీ మైండ్లో ఏముంది? ఎలా ఉంటారని? అంటే మాలాంటి వాళ్ళని కూడా స్టాలిన్ సినిమాలో కొంచెం ఎగ్జామ్స్ రాయడం అట్లా ఇట్లా చూసిన తర్వాత నాకు అనిపించింది రియల్గా కూడా ఇలా ఉంటారేమో అని అనిపిస్తుంది. చదువుకోలేదా? చదువు మీద వెళ్ళలేదా మైండ్ చిన్నప్పుడు? లేదండి, మ్యూజిక్ మీదే అంటే సింగింగ్ మీదే ఉండే అప్పటి నుంచి. అసలు 10th వరకు కూడా చదవలేదా? లేదండి, లేదు, ఏం చదవాల. సో నెక్స్ట్ ఏంటి డ్రీమ్స్? అంటే ఏమవుదామని లాస్ట్కి? సింగర్ అవుదాం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ముందు. ఇప్పుడు డ్రమ్స్ కూడా నేర్చుకుంటున్నారంట? డ్రమ్స్ కాదండి, మృదంగం. డ్రమ్స్ నేర్చుకోవట్లేదు. ఒక సెలక్షన్స్ పాడుతా తీగల సెలక్షన్స్కి వెళ్ళా 2009లో. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఈ అబ్బాయి ఇంత బాగా పాడుతున్నాడు కదా, మీరు సంగీతం నేర్పించవచ్చు కదా అని రామాచారి సార్ నెంబర్ ఇచ్చారు నా ఫ్రెండ్కి. రామాచారి సార్ నెంబర్ ఇస్తే 2011లో రామాచారి సార్కి కాల్ చేశాను నేను. సార్ ఇట్లా పాడుతా తీగ సెలక్షన్స్కి వెళ్తే అక్కడికి వచ్చిన వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు, మేము మీ దగ్గర నేర్చుకుంటున్నాం అనుకుంటున్నా అంటే అక్కడ ఫోన్లో ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసిన తర్వాత నాకు సండే రోజు ఒకసారి కనిపించంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేశా, అన్న ఇట్లా సారు సండే రోజు రమ్మంటున్నారు రామాచారి సార్ అంటే. కాదనకుండా ఆ రోజు వచ్చాడు. ఆ రోజు వస్తే ఆ రోజు కూడా ఆయన క్లాస్లో ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేస్తే ఆ రోజు సెలెక్ట్ అయ్యా. వీడిని ఎవరు తీసుకొస్తారో కానీ వీడికి మనీ అంటే ఛార్జీ ఖర్చులు నేను ఇస్తా, ఎవ్రీ సండే తీసుకురండి అని చెప్పారు. 5-6 వారాలు వచ్చాడన్న. అప్పుడు నేను జాబ్ గురించి బెంగళూరు వెళ్తున్నా అని చెప్పాడు. మీరు ఇలా వెళ్ళాలని చెప్పి ఆయన చెప్తే అప్పుడు మాకు అలవాటు అయిపోయింది. నేను మా అమ్మ వెళ్తున్నాం ఇప్పుడు సండే క్లాస్. సూపర్. 2011లో జాయిన్ చేశాడు అతను. నిన్న కలిసారు సజ్జనర్ గారిని, ఏమన్నారు? సజ్జనర్ సార్ కలిసి ఏమన్నారంటే, నువ్వు బాగా పాడుతున్నావు, మామూలుగా నేను ఎప్పుడో కలుద్దాం అనుకున్నా, నిజంగా అసలు ఇలా నీ బాడీ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ చేస్తున్నావు, బాగా పాడుతున్నావు, నిజంగా నీకు ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కర్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. మాట్లాడి నీకేదన్నా హెల్ప్ కావాలన్నా ఏమైనా కావాలన్నా నువ్వు నాకు కాంటాక్ట్ చేయొచ్చు, నన్ను కలవచ్చు, నీకేమీ భయం లేదు, నేను హామీ ఇస్తున్నా అని చెప్పారు. సో ఒకసారి మిమ్మల్ని ఫేమస్ చేసిన సదాశివ సన్యాసి ఆ సాంగ్ పాడతారా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో స్థితికంఠాయ, ఓం నమో హరణాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాగానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవర్ణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదాశివ సన్యాసి తాపసే కైలాసవాసే, నిపాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లెకాసే, సుపుణ సుఖాని దారిగా సుక్కలత్తి వాసి వేదిగా సోడ సక్కని సామి దిగినాడు రాయేశ్వరావురు వాడ దండోరా. ఏ రంగులు హంగులు పొడలేదురా, ఏడు జంగమ శంకర శివుడేనురా, ఇప్పు గొంతును నీలపమచ్చ
వచ్చి సాక్షిగా నీ శాపం తీర్చేవాడేరా పై కలా బైరాగిలా ఉంటాదిరా లీలా లోకాలనే లేటుడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నాడు దాటే పోడు ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ గుంటు జయ 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 పింగళದ సింగ శివ శంభోదువే ఓం నమ శివ జయ 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 సేడువాడ స్వామి జయ సేవణ సంతే కాఫీనవే జయ 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 సింగళದ సింగ శివ శంభోదువే థ్యాంక్ యూ అడిగిన వెంటనే పాడినందుకు. అయ్యో థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. అన్న మీరు పాడమంటే నేను పాడకపోవడమా లేదు, ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఇండియన్ ఐడల్ 4లో ఒకవేళ మీకు ఆపర్చునిటీ వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మా ఛానల్ తరఫు నుంచి మంచిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.